జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కేంద్రంలో ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన 2500 రూపాయలు ఇవ్వాలని కలెక్టర్ హామీ ఇచ్చేంత వరకు విధులు నిర్వహించడం జరగదని నిరసన వ్యక్తం చేశారు. మరి వాళ్ళ పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మరి పోలింగ్ సిబ్బంది అందరం కూడా ఇక్కడ మరి పోలింగ్ విధులు నిర్వహించడానికి అందరం కూడా రావడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే మొదటి విడత అప్పుడు కూడా 2500 రూపాయలు పీఓకు అందరికీ కూడా చెల్లించడం జరిగింది. మరి రెండో విడత మూడో విడత ఉన్నా కూడా పని అనేది ఏ విడత అయినా పని అదే పని ఉంటుంది. ఒకరోజు ట్రైనింగ్ రావడం, ఒకరోజు అన్నీ కూడా మెటీరియల్ తీసుకోవడం, మరి మళ్ళీ రోజు పోలింగ్ చేయడం, అర్ధరాత్రి వరకు కూడా చేయడం, ఇట్లా 3 రోజులు పని చేయడం జరుగుతున్నది. మేము అందరం కూడా చేసడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదే 2500 మొదటి విడత చెల్లించినప్పుడు రెండో విడత ఎందుకు ఇలా కోత విధిస్తున్నారు? 2500లో 1000 రూపాయలు ఒక్కొక్క టీచర్ మీద 1000 రూపాయలు, ఒక్కొక్క పోలింగ్ సిబ్బంది మీద 1000 రూపాయలు కోత విధిస్తూ మరి ఇవాళ మాకు అన్యాయంగా రావాల్సిన 2500లో 1000 రూపాయలు కోత విస్తూ 1500 మాత్రమే ఇస్తున్నారు. రెండో విడతలు అట్లనే జరిగింది. చిట్యాలలో అక్కడ కూడా సిబ్బంది అందరూ కూడా మరి అంత అయిపోయిన తర్వాత అక్కడ కూడా చాలామంది ఎంపీడీఓ గారులను అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళను ఆఫీసర్లను అడగడం జరిగింది. అయినా కూడా వాళ్ళు తప్పించుకున్నారు. అప్పుడు మరి ఇక్కడ మూడో విడత కూడా మేము అడుగుతున్నాం. రెండో విడతలు అన్యాయం అయింది మా పోలింగ్ సిబ్బందికి, మరి మూడో విడత కూడా ఇదే అన్యాయం చేస్తే ఎట్లా? కాబట్టి మాకు 2500 రూపాయలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో మాకు మిగతా జిల్లాలలో ఇస్తున్నారు. మరి అక్కడో ఎలక్షన్ కమిషన్, ఇక్కడో ఎలక్షన్ కమిషన్ ఉండదు కదా. వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో ఏ ఫేజ్ అయినా కూడా పీఓలకు 2500 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. 6 రోజులు 9 రోజులు 10 రోజులు 6 రోజులకు డ్యూటీ కేటాయిస్తున్నారు. 2000 రూపాయలు ఇస్తున్నారు. 2000 రూపాయలు వాళ్ళకు బండ్ల పెట్రోల్ మందం కూడా ఇస్తలేరు. మరి ఇంత పద్ధతి అనేది మరి జిల్లాలో జరుగుతున్నది. అదేవిధంగా మేము ఇక్కడ రాత్రి 2 వరకు కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ముగిసిన వెంటనే మరి రాత్రి 2 వరకు ఉండి కనీసం వెళ్ళడానికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తలేరు. ఇప్పుడు అందరూ పరకాల, రేగొండ, మొగుళ్ళపల్లి, హన్మకొండ నుండి అందరూ కూడా పోలింగ్ సిబ్బంది మరి రావడం జరిగింది. ఇక్కడ 2 గంటల వరకు రిపోర్ట్ చేసినాక ఇక్కడ సిబ్బంది వైపు ఎవరు కూడా మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీరు ఎటు వెళ్తున్నారు, వీళ్ళ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉన్నాయా లేదా అని కూడా చూస్తలేరు. అందరూ కూడా మరి ఇక్కడ నుండి వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి సందర్భం. అందరికీ కూడా బస్సులు వేయమని, ఏర్పాటు చేయమని కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా నాణ్యమైన భోజనం కూడా మరి వచ్చిన తర్వాత ఎవరు భోజనాలు పెట్టలేము. ఉన్న చిట్యాలలో ఏదో ఉప్మా అని ఓ గిన్నెడు ఉప్మా వేసి ఏదో మమ్మల్ని ఏదో బానిసలుగా చూసినట్టుగా చూసి ఏదో బిచ్చగాళ్ళ లెక్క మమ్మల్ని ట్రీట్ చేసిన సందర్భం చిట్యాల మండలంలో జరిగింది. అక్కడ టేకమట్ల మండలంలో జరిగింది. మేము అదే కోరుతున్నాం. మరి ఉపాధ్యాయులు, మన సిబ్బంది అందరూ కూడా మరి ఓటు విజయవంతంగా మరి పోలింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత మరి అన్ని రాత్రుల్లో అన్ని హోటల్స్ బంద్ ఉంటాయి. రాత్రి 2-12 అవుతున్న సందర్భం కాబట్టి చక్కటి భోజన వసతి కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసి మన ఎంప్లాయీస్ని అందరినీ కూడా తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు బస్సులు ఇచ్చి పంపించవలసిందిగా మరి కోరుతున్నాం. అదేవిధంగా తెల్లారి మళ్ళీ ఆఫీసులోకి వెళ్ళాలి. ఇక్కడ 2 వరకు చేయాలి, తెల్లారి ఆఫీసులోకి వెళ్ళమని చెప్తున్నారు. మరి ఓడి సౌకర్యం ఇస్తలేరు. కాబట్టి మాకు తెల్లవారి కూడా ఓడి సౌకర్యం అనేది మా పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఇవ్వాలనేది కోరుకుంటూ ఈ 2000 రూపాయలు 2500 రూపాయలు ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఒక 500 పెంచుతున్నామని, 1500 నుండి 500 పెంచుతున్నామని మాకు ఎంపీడీఓ గారు చెప్పారు. మరి ఇప్పుడే 500 ఎలక్షన్ కమిషన్ కేటాయించిందా మాదేపూర్ మండలం పని? ఇవాళ నేను వీళ్ళ ఆఫీసర్లను అడుగుతున్నా. అదేవిధంగా ఈ 500 కాదు, ఇంకొక 500 కూడా మొత్తం మాకు రావాల్సిన 2500 ఇచ్చిన వెంటనే మేము అందరం కూడా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మరి ఇది ఈ మీడియా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది కలెక్టర్ గారి దృష్టికి పోయి మరి ఆ 2500 రూపాయలు మాకు అందరికి కూడా రావాల్సిందిగా, అదేవిధంగా ఆర్ఓలకు కూడా కనీసం 4000 రూపాయలు చెల్లించవలసిందిగా కోరుతూ రెండో విడతలో నష్టపోయిన పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మళ్ళీ 1000 రూపాయలు తిరిగి వాళ్ళకు చెల్లించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.